ఫ్రెండ్స్ మనం ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ దగ్గర ఇలాంటి మొబైల్ హోల్డర్ని సెట్ చేసుకున్నట్లయితే ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనకు చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. సో మనం దీన్ని ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాము. మనం 4 మొబైల్ హోల్డర్ని అయితే బుకింగ్ చేసాము. ప్రైస్ వచ్చేసరికి 305 రూపీస్ అనమాట. అలాగే మనకి 2 హోల్డర్స్ కూడా వస్తాయి. సో 2 హోల్డర్ ప్రైస్ వచ్చేసరికి 215 రూపీస్ అనమాట. అదే మనం 4 తీసుకున్నట్లయితే మనకి ప్రైస్ అయితే తక్కువ పడుతుంది. అలాగే దీని మోడల్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. మనకి ఇది వైట్ కలర్లో అయితే వచ్చింది. ఎంఆర్పి వచ్చేసరికి 799 రూపీస్ అనమాట. సో మనం ప్యాకింగ్ని కట్ చేసి మొబైల్ హోల్డర్స్ లోపల ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో చూడండి, ఇందులో మనకి 4 మొబైల్ హోల్డర్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి 2 కావాలంటే 2 కూడా ఉన్నాయి. సో నాకు 4 కావాలి కాబట్టి నేను 4 అయితే తీసుకున్నాను. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే పడుతుంది. చూడండి, మనకి 4 వైట్ కలర్లో అయితే వచ్చాయి. మొబైల్ హోల్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మనం కవర్ని ఓపెన్ చేసి లోపల 2-in-1 టేపు అది ఎంతవరకు గోడకి అతుక్కొని ఉంటుందో కూడా అది చూద్దాం. చూడండి, మొబైల్ హోల్డర్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే మనకి థిక్నెస్ కూడా బాగా ఇచ్చారు. చూడండి, ఇలాంటి మొబైల్ హోల్డర్స్ మీరు తీసుకోవాలనుకుంటే వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే కింద వైపు కూడా చూడండి, మొబైల్ కేబుల్ కోసం కటింగ్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ హోల్డర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మొబైల్ హోల్డర్ని గోడకి అయితే సెట్ చేద్దాం. సో స్టిక్కర్ కవర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సో మనకి స్టిక్కర్ కూడా బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ దగ్గర అయితే ఇలా మనం సెట్ చేసుకోవాలి. మనం స్టిక్కర్ పైన ఇలా బాగా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి గోడకి బాగా అతుక్కుంటుంది అనమాట. సో అంతే, సింపుల్. అలాగే మరొక మొబైల్ హోల్డర్ని కూడా సెట్ చేద్దాం. జస్ట్ స్టిక్కర్ తీసిన తర్వాత ఇలా మనం ప్రెస్ చేయగానే మనకి స్ట్రాంగ్గా గోడకైతే సెట్ అవుతుందన్నమాట. సో మనం ఇలా చాలా సింపుల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ మొబైల్ హోల్డర్స్ చాలా బాగా నచ్చాయి. చూడండి, మనం లాగినప్పుడు కూడా మొబైల్ హోల్డర్ అయితే మనకి బయటికి అయితే రాదు. ఇలా మనం ఈజీగా మొబైల్ హోల్డర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుందన్నమాట. ఇక మొబైల్ కిందకి పడిపోతుంది అనే భయం అయితే అవసరం లేదు. సో మొబైల్ హోల్డర్ చాలా గట్టిగా అయితే గోడకి అతుక్కొని ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ మొబైల్ హోల్డర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.